హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మనం ప్రైజ్ యాక్షన్ మీద ట్రేడ్ చేస్తున్నాం. ప్రైజ్ యాక్షన్ అనేది బేసిక్ నాలెడ్జ్ అన్నట్టు. ప్రైజ్ యాక్షన్ మనకు కంపల్సరీ రావాలి, లేకుంటే కష్టం. ట్రేడింగ్లో ప్రాఫిట్ చేయాలంటే ప్రైజ్ యాక్షన్ కంపల్సరీ. సో నేనైతే ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నా. ఇప్పుడు మీకు రెసిస్టెంట్ డ్రా చేసి చూపిస్తా. అంటే లాస్ట్ మార్కెట్ బిహేవియర్ బట్టి ఎక్కడెక్కడైతే మార్కెట్ రివర్స్ అయిందో దాన్ని బట్టి మనం రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ప్రజెంట్ మార్కెట్ మూమెంట్ని బట్టి కాదు, లాస్ట్ మూమెంట్ బట్టి మనం మార్కెట్ ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నదంటే ఎక్కడైతే రివర్స్ అయిందో అక్కడ దాన్ని బట్టి మనం రెసిస్టెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ రెండు లైన్లు తీసుకుంటా, ఎందుకంటే ఒకటి రెసిస్టెన్స్ ఒకటి సపోర్ట్, ఈ రెండు డ్రా చేసుకుందాం. సపోర్ట్ అంటే ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుందో అది మనం సపోర్ట్. ఇప్పుడైతే రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను రెసిస్టెన్స్ డ్రా చేసిన. మీరు చూడొచ్చు లాస్ట్ మార్కెట్ ఎక్కడ రెస్ట్ తీసుకున్నదో అంటే ఎక్కడ రివర్స్ అయిందో ఇక్కడ చూడొచ్చు. 2 సార్లు ఈ లెవెల్ దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. సో ఇక్కడ ఇది మన రెసిస్టెన్స్ అన్నట్టు. చూద్దాం. సపోర్ట్ ఇంకా ఆల్రెడీ సపోర్ట్ కరెక్టే ఉన్నది, అంటే లాస్ట్ చూడొచ్చు మీరు. ప్రజెంట్ నాకు ఇక్కడైతే ఒక ట్రేడ్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్ మీరు చూడొచ్చు, ఒకవేళ క్యాండిల్ మీద క్లోజ్ అయితే అప్వర్డ్ పోదాం, లేదంటే డౌన్ క్లోజ్ అయితే డౌన్వర్డ్ పోదాం. ఇంకా రైట్, ఇప్పుడు నేను చూద్దాం. అప్వర్డ్స్ కోసం నేను వెళ్తా ఇక్కడ, ఎందుకంటే క్యాండిల్ అనేది మీద క్లోజ్ అయింది కాబట్టి. ఇక్కడ చూద్దాం ఈ క్యాండిల్ ఇప్పుడు ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం, ఎందుకంటే లాస్ట్ క్యాండిల్ అంత కన్ఫర్మేషన్ ఏమీ లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ. చూద్దాం ఈ క్యాండిల్ ఎట్లా బిహేవ్ చేస్తుందో. ఓకే రైట్, మీరు చూడొచ్చు ఈ లెవెల్ మీద క్లోజ్ అవుతుంది. ఒకవేళ క్యాండిల్ లెవెల్ మీద క్లోజ్ అయితే నేను కన్ఫర్మ్ గన్ షాట్గా అప్పటి వర్డ్స్ కోసం పోతా. ఇక్కడ ఇంకో లెవెల్ డ్రా చేసుకుందాం. ఇదొక ఇక్కడ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే లాస్ట్ బిహేవియర్ బట్టి ఇక్కడ దాకా మార్కెట్ వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది. సో మార్కెట్ ఎట్లా మీది పోతుందని కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఎందుకంటే మనకి ఈ లాస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది లెవెల్ మీద క్లోజ్ అయింది కదా. అందుకే నేను ఇప్పుడు అప్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకుంటా. చూస్తున్నాండి, ఓటీసీ మార్కెట్ ఫ్రెండ్స్ కొంచెం వాలిటైల్గా ఉంటుంది మార్కెట్. మీరు చూడొచ్చు ఇక్కడ లెవెల్ మీద క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ అనేది మనది అప్వర్డ్స్ కోసం ఉంటుంది. చూద్దాం, ఇంకా 20 సెకండ్స్ అయితే ఉన్నాయి. ఈ క్యాండిల్ 5 మినిట్స్లో కన్ఫర్మేషన్ వచ్చేసింది. 5 మినిట్స్ క్యాండిల్ అయితే మీదనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు నేను అప్వర్డ్స్ కోసం తీసుకుంటా. 2 మినిట్స్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు లెవెల్ మీద క్లోజ్ అవుతుంది క్యాండిల్. మనం 1 మినిట్ ట్రేడ్ కాబట్టి 1 మినిట్ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కన్ఫర్మ్ నేను అప్వర్డ్స్ కోసం వెళ్ళిపోతాం, ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు లెవెల్ మీద క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్ అనేది, అంటే లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఆడ బ్రేక్అవుట్ అంటే మీద, బ్రేక్ డౌన్ అంటే కింద. సో ఇక్కడ లెవెల్ మీద క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ దాదాపు 3 ట్రేడ్స్ తీసుకున్నా $300 తోటి. ఇప్పుడు మీరు చూడొచ్చు క్లియర్ కట్గా క్యాండిల్ ఎట్లా ఫుల్గా ఫామ్ అవుతుందో, అంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయి ఉన్నారు. అంటే ఈ లెవెల్స్ ఒక్కసారి మనకి ఎస్ఎన్ఆర్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రేడ్ మనం విన్ కావచ్చు. అంటే మ్యాక్సిమం 80 to 90% అక్యురసీ అనేది మనకు ఉంటుంది. ఈ లెవెల్స్ లేకుండా ప్రైజ్ యాక్షన్ మినిమం ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా నేను 3 ట్రేడ్స్ అయితే విన్ అయినా.
ఒకవేళ మనకు ప్రైస్ యాక్షన్ అంతలా రాకుంటే, ప్రైస్ యాక్షన్ మనం నేర్చుకోకుంటే ట్రేడ్ చేసుడే దండు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్ లేకుండా కంపల్సరీ మనం లాస్ అవుతాం. ఆ లాస్ని అవాయిడ్ చేయడానికి ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ ఇంకా మూమెంట్ ఇచ్చేది ప్రైస్ యాక్షన్ మీదనే ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ మీనింగ్ ఏంది? ప్రైస్ ఎట్లా యాక్ట్ చేస్తుంది, లాస్ట్ మార్కెట్లో మనకు ప్రైస్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకున్నది, రెసిస్టెన్స్ తీసుకున్నది అంటే లాజిక్ బట్టి ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఏదో మ్యాజిక్ అవుతుందని మనం చిత్తుబుత్తని ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకో, ఏదో ఒక 2 ట్రేడ్లు విన్ అవుతాం కానీ మ్యాక్సిమం లాస్ అవుతాం. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రైస్ యాక్షన్ ఈజ్ ద మెయిన్ కీ ఇన్ ట్రేడింగ్లో ప్రైస్ యాక్షన్ కంపల్సరీ. ప్రైస్ యాక్షన్ మనం నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే అది మనకే లాస్. ఇక్కడ నేనైతే మీరు చూడొచ్చు, ఇక్కడ కింద ఒక సపోర్ట్ అంటే లాస్ట్ టైం ఇది రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది సపోర్ట్గా మారిపోయింది. సో మార్కెట్ ఇక్కడ రివర్సల్ ఇచ్చింది అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ కిందికి వచ్చి మేము ఏదైతే ఈ మన లెవెల్ డ్రా చేసుకున్నామో మిడిల్ లెవెల్, ఈ లెవెల్ వరకు మార్కెట్ అయితే రావాలి. వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీదికన్నా వెళ్ళాలి, లేకుంటే బ్రేక్ డౌన్ ఇచ్చి కిందికన్నా రావాలి. సో మీరు చూస్తున్నది ఇంకా 20 సెకండ్స్ మిగిలి ఉన్నాయి. ఎట్లా కంపల్సరీగా మార్కెట్ ఆ లెవెల్ని టచ్ కావాలి. ఎందుకంటే లాస్ట్ బిహేవియర్ బట్టి మనకి మార్కెట్ బిహేవియర్ బట్టి అక్కడైతే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. చూడొచ్చు మీరు క్లియర్గా. ఓకే, మనమే విన్ అయినామే. ఒకవేళ మీరు నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. నేను నా పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను మిమ్మల్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియో.